నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మనం కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తర్వాత మనకి మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆయన స్పీచెస్ కానీ, ఆయన మోటివేషనల్ స్పీచెస్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన బుక్స్ చదివే విధానం కానీ, బుక్స్ నుంచి చెప్పే మాటలు కానీ చాలా ఇన్ఫ్లుయెన్సివ్గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మనం నిజంగా రియల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎందుకంటే రియాలిటీ పరంగా అయినా చాలా యాప్ట్గా కరెక్ట్గా చెప్తారనమాట. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఒక నాలెడ్జ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు సరదాగా చెప్తూ ఉంటారు ఇంటర్ఫెయిల్ కాదు, ఏం కాదు. ఆయన చాలా బాగా బుక్స్ చదువుతారు కాబట్టి ఆయనకి అదర్ స్టేట్స్ వెళ్ళినా, అదర్ కంట్రీస్ వెళ్ళినా ఇంగ్లీష్ కానీ, అలాగే మన ఇండియాలో ఉన్న అదర్ స్టేట్స్కి వెళ్తే ఆ లాంగ్వేజెస్ కానీ మరాఠీకి మాట్లాడారు, హిందీ మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడుతున్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ లెవెల్ కదా. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నెక్స్ట్ లెవెల్ కదా. సో ఏంటంటే బుక్స్ యొక్క నాలెడ్జ్, పట్టుదలే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున రాక్ సాలిడ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచోబెట్టింది. ఆయన మనకి స్పీచెస్ ఇష్టమే కాకుండా ఆయన కూడా ట్రైన్ అవుతున్నారు, సెల్ఫ్ ట్రైనింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున 10 ఏళ్ళ పాటు కష్టపడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిని అయితే పొందారు. రేపో మాపో సీఎం కూడా అయిపోతారు అనమాట. సో అది విషయం. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఓవరాల్గా. మీలో కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి.